ఫస్ట్ టాపిక్ 2025 ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం మరియు ప్రాజెక్ట్ లయన్. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 3న జరుపుకుంటారు. ఈ సంవత్సరం థీమ్ మనుషులను మరియు గ్రహాన్ని అనుసంధానించడం, వన్యప్రాణి సంరక్షణలో డిజిటల్ ఆవిష్కరణలు అనే అంశంపై దృష్టి సారించింది. దీని ద్వారా టెక్నాలజీ వన్యప్రాణుల సంరక్షణలో ఎంతగా ఉపయోగపడుతుందో వివరించబడింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్లోని గిర్ అటవీ ప్రదేశాన్ని సందర్శించి ప్రాజెక్ట్ లయన్ పురోగతిని సమీక్షించారు. ప్రాజెక్ట్ లయన్ కింద ప్రభుత్వం 2,927 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో సింహాల నివాస ప్రాంతాన్ని విస్తరించడం మరియు సంరక్షణ కార్యక్రమాలను మెరుగుపరచడం, అలాగే జూనాగఢ్లో నేషనల్ రెఫరల్ సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ డిజిటైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. 2020 జనగణన ప్రకారం గిర్ అటవీ ప్రదేశంలో 674 ఏషియాటిక్ సింహాలు నివసిస్తున్నాయి. ప్రాజెక్ట్ లయన్ ద్వారా ఈ అరుదైన జాతిని మరింత సంరక్షించడానికి చర్యలు చేపట్టబడుతున్నారు. టాపిక్ 2 NOAA క్లైమేట్ రీసెర్చ్ బడ్జెట్ కోతలు మరియు ప్రపంచ ప్రభావం. నేషనల్ ఓషియన్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ NOAA అనేది ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు మరియు ప్రకృతి విపత్తులను ముందుగా అంచనా వేయడానికి మరియు అధ్యయనం చేయడానికి పనిచేసే అమెరికా ప్రభుత్వ సంస్థ. అయితే 2025లో ప్రాజెక్ట్ 2025 కింద అమెరికా ప్రభుత్వం NOAA బడ్జెట్ను భారీగా తగ్గించింది. దీనివల్ల వాతావరణ పరిశోధన, విపత్తుల నిర్వహణ, వాతావరణ అంచనాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావం కేవలం అమెరికాకే కాదు, ప్రపంచ వాతావరణ విధానాలపై కూడా ఉంటుంది. భారతదేశానికి NOAA రిపోర్ట్ మాన్సూన్ అంచనాలు మరియు విపత్తు నిర్వహణలో కీలకమైనవి. NOAAకి ఆర్థిక కష్టాలు ఎదురైతే భారతదేశ వాతావరణ సూచనల నాణ్యతపై ప్రభావం చూపే అవకాశం ఉంది. టాపిక్ 3 భారతదేశం యొక్క కొత్త పాస్పోర్ట్ నిబంధనలు మరియు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ తనిఖీలు. భారత ప్రభుత్వం 1980 పాస్పోర్ట్ చట్టం కింద కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. దీని ప్రధాన ఉద్దేశం భద్రతను మెరుగుపరచడం మరియు అవాస్తవ ధృవపత్రాల ద్వారా పాస్పోర్ట్లను పొందడాన్ని నిరోధించడం. 2023 అక్టోబర్ 1 నుండి నేర చరిత్ర ఉన్న వ్యక్తుల కోసం మరింత కఠినమైన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయనున్నారు. నిబంధనలు క్రిమినల్ డేటాబేస్తో అనుసంధానం చేయబడి మోసం, అక్రమ కార్యకలాపాలు, ఆర్థిక నేరాలను సులభంగా గుర్తించేందుకు వీలు కల్పిస్తాయి. ఈ మార్పులు పౌరుల సాధారణ పాస్పోర్ట్ ప్రక్రియను ప్రభావితం చేయవు. ఇవి తీవ్ర నేరాలు, మోసపూరిత వ్యాపారాలతో సంబంధం ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటాయి. నెక్స్ట్ టాపిక్ 4 రైతులకు మధ్యప్రదేశ్ యొక్క రూ.5,000 కోట్ల సౌర విద్యుత్ పథకం. మధ్యప్రదేశ్ ప్రభుత్వం 5,000 కోట్ల సౌర విద్యుత్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రైతులు ఇంధనాన్ని ఆదా చేయడంతో పాటు పర్యావరణాన్ని కాపాడే సుస్థిర వ్యవసాయ విధానాలను ప్రోత్సహించగలరు. వచ్చే 3 సంవత్సరాల్లో 30 లక్షల సౌర పంపులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రైతులకు కేవలం ₹5 చెల్లించి శాశ్వత విద్యుత్ కనెక్షన్ పొందే అవకాశం కల్పిస్తుంది. ఈ పథకం ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఇవం ఉత్తన్ మహాభియాన్ అంటే PM కుసుమ్ లో భాగంగా అమలు చేయబడుతుంది. దీని ద్వారా వ్యవసాయ విద్యుత్ సరఫరాను సౌరశక్తితో మార్చి నిరంతరం విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. టాపిక్ 5 భారతదేశంలో పునరుత్పాదక ఇంధన రంగంలో పురోగతి. భారతదేశం పునరుత్పాదక ఇంధన రంగంలో వేగంగా పురోగతి సాధిస్తోంది. క్లీన్ ఎనర్జీ రీసెర్చ్ ఇనిషియేటివ్ CERIను శాస్త్ర మరియు సాంకేతిక విభాగం DST మద్దతుతో రూపొందించారు. శాస్త్రవేత్తలు మ్యాక్సిమం పవర్ పాయింట్ ట్రాకింగ్ MPPT టెక్నాలజీను అభివృద్ధి చేస్తున్నారు. ఇది సౌరశక్తి వ్యవస్థను అధిక సామర్థ్యంతో పనిచేసేలా చేస్తుంది. ఈ టెక్నాలజీ మారుమూల వనరులు అయిన గాలి, సౌరశక్తి నుండి అధిక శక్తిని పొందడానికి ఉపయోగపడుతుంది. భారతదేశం తక్కువ కాలుష్యం మరియు అధిక సామర్థ్యంతో కూడిన విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా పర్యావరణ నష్టాలను తగ్గిస్తూ దేశానికి అవసరమైన విద్యుత్ ఉత్పత్తి స్థాయిని పెంచడం ప్రధాన ఉద్దేశం. టాపిక్ 6 భవాయి నృత్య గిన్నిస్ వరల్డ్ రికార్డ్. ప్రవీణ్ ప్రజాపతి ఫ్రమ్ రాజస్థాన్. ప్రవీణ్ ప్రజాపతి అల్వార్ రాజస్థాన్కు చెందిన 20 ఏళ్ల యువకుడు. ఫిబ్రవరి 27, 2025న ఇటలీలోని మిలాన్ నగరంలో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు. ఆయన భవాయి నృత్యాన్ని ప్రదర్శిస్తూ తన తలపై 18 గ్లాసులను సమతుల్యం చేయడం ద్వారా ఈ ఘనతను సాధించాడు. ఇది అత్యధిక నైపుణ్యం, సహనశీలత మరియు శారీరక సమతుల్యతను చూపించే అరుదైన ఘనత. ప్రవీణ్ ఇప్పటికే అమెరికాస్ గాట్ టాలెంట్లో అద్భుత ప్రదర్శన ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
అల్వార్ పట్టణానికి తిరిగి వచ్చాక స్థానికులు అతనికి ఘన స్వాగతం పలికారు. భారతదేశం యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహించినందుకు గాను ఈయన్ని భారీగా సన్మానించారు. ఈ టాపిక్ ఆర్ట్ అండ్ కల్చర్కి ఇంపార్టెంట్ కాబట్టి భవాయి నృత్యం గురించి తెలుసుకుందాం. భవాయి రాజస్థాన్కు చెందిన సాంప్రదాయ నృత్య రూపం. జాట్, మీనా, భిల్ తెగకు చెందిన కళాకారులు ఎక్కువగా ప్రదర్శిస్తారు. పాత్రలు, గ్లాసులు, ఇతర వస్తువులను తలపై ఉంచుకొని సమతుల్యతను కాపాడుతూ అత్యంత నైపుణ్యంతో ప్రదర్శించే కళారూపం. ఇది ఎక్కువగా వీళ్ళు పండుగలు, వివాహాలు మరియు ఇతర సంప్రదాయ వేడుకల్లో ప్రదర్శిస్తూ ఉంటారు. టాపిక్ 7. చైనా 6500 మీటర్ల లోతైన సముద్ర అన్వేషణ మిషన్. చైనా 6500 మీటర్ల లోతులో సముద్ర పరిశోధన మిషన్ను ప్రారంభించింది. ఇందులో అధునాతన మానవ చాలిత ఉపరితల నౌకలు మరియు AI ఆధారిత సముద్ర రోబోట్లను ఉపయోగిస్తున్నారు. ఈ మిషన్ కొత్త సముద్ర జీవులను కనుగొనడం, లోతైన సముద్ర వనరులను అన్వేషించడం, సముద్ర పరితత్వం అధ్యయనం చేయడం వంటి అంశాలపై దృష్టి పెడుతుంది. 2030 నాటికి చైనా దీర్ఘకాలిక సముద్ర పరిశోధన కేంద్రాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా సముద్ర జీవశాస్త్రం, లోతైన సముద్ర మైనింగ్, వాతావరణ మార్పుల అధ్యయనం వంటి రంగాలలో కొత్త ఆవిష్కరణలు జరగవచ్చు. టాపిక్ 8. నాసా టైటాన్ డీప్ స్పేస్ మిషన్ మరియు వాతావరణ ఉపగ్రహం. నాసా భూలోక వాతావరణ మార్పులను పరిశీలించడానికి కొత్త ఉపగ్రహ వ్యవస్థను ప్రయోగించింది. అలాగే టైటాన్ డీప్ స్పేస్ మిషన్ ద్వారా శని గ్రహం యొక్క అతిపెద్ద ఉపగ్రహమైన టైటాన్ను పరిశోధన చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. టైటాన్ అనేది ఏకైక భూమికి సమానమైన గ్రహ ఉపగ్రహం. ఇది జలాశయాలు, నదులు మరియు సేంద్రియ సమ్మేళనాలతో నిండి ఉంది. ఇది అంతరిక్షంలో జీవం ఉండే అవకాశాలను సూచిస్తుంది. శాస్త్రవేత్తలు 2025 నాటికి ప్లానెటరీ సైన్స్ మరియు అంతరిక్ష పరిశోధనలో ముఖ్యమైన బ్రేక్ త్రూలను ఆశిస్తున్నారు. టాపిక్ 9. ఆస్కార్ 2025. 97వ అకాడమీ అవార్డ్స్ మరియు ప్రధాన నామినేషన్లు. ఆస్కార్ 2025 ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన చలనచిత్ర అవార్డు వేడుక. ఇది ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు మరియు ఉత్తమ సినిమాటోగ్రఫీ వంటి విభాగాలలో సినీ రంగంలో అత్యున్నత ప్రతిభను గౌరవిస్తుంది. ఈసారి అనోరా అనే చిత్రం అనేక విభాగాల్లో నామినేషన్ పొందింది. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ కార్యక్రమం 2025 మార్చిలో లాస్ ఏంజల్స్లో జరగనుంది. అందులో సినిమా రంగానికి విశేష కృషి చేసిన కళాకారులను గౌరవిస్తారు. టాపిక్ 10. వినియోగదారుల హక్కులు. సుప్రీంకోర్టు కీలక తీర్పు. భారత సుప్రీంకోర్టు వినియోగదారులకు అనుకూలంగా కార్పొరేట్ మోసాలకు వ్యతిరేకంగా కీలక తీర్పును ఇచ్చింది. ఈ కేసులో సినీ పరిశ్రమ పెట్టుబడుల్లో మోసం చేసి వినియోగదారులకు మోసగించిన సంస్థలపై చర్యలు తీసుకోనున్నారు. ఈ తీర్పు కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ను మరింత బలోపేతం చేయడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి మోసాలను అరికట్టేందుకు సహాయపడుతుంది. దీంట్లో పాలిటీ రిలేటెడ్ వినియోగదారుల పరిరక్షణ చట్టం ముఖ్యమైన ఆర్టికల్స్ మరియు నిబంధనలు తెలుసుకుందాం. ఆర్టికల్ 14 సమానత్వ హక్కు, వినియోగదారుల హక్కుల పరిరక్షణలో ఉపయోగం. ఆర్టికల్ 19 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ G వ్యాపార స్వేచ్ఛ కాని వినియోగదారుల భద్రతను వ్యాపార సంస్థలు కాపాడాలి. ఆర్టికల్ 21 జీవన హక్కు, ఇందులో వినియోగదారుల భద్రత మరియు రక్షణ కూడా ఉన్నాయి. వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019 ముఖ్యాంశాలు. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ CCPA వినియోగదారుల హక్కులను రక్షిస్తుంది. ఈ కామర్స్ నియంత్రణలు, ఆన్లైన్ కొనుగోలుదారులకు రక్షణ కల్పించడం, ప్రోడక్ట్ లైబిలిటీ, తప్పుదోవ పట్టించే ప్రకటనలు, నాణ్యత లేని ఉత్పత్తులపై చర్యలు తీసుకోవచ్చు. అలాగే 3 స్థాయి వినియోగదారుల తిరుగుబాటు వ్యవస్థ, అంటే 1 కోటి వరకు మోసం కనుక జరిగితే జిల్లా కమిషన్ను, 1 నుంచి 10 కోట్ల వరకు అయితే రాష్ట్ర కమిషన్ను, 10 కోట్లకు పైగా ఉంటే జాతీయ కమిషన్ను సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.